హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం వీక్లీ కాంటెస్ట్ నెంబర్ 493లోని కౌంట్ కామాస్ ఇన్ రేంజ్ 2. ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ ఇన్పుట్ అనేది n అనే నెంబర్ ఇచ్చాడు. మనం 1 to n వరకు ఎన్ని కామాస్ అని ఇన్సర్ట్ చేయగలం అని చెప్పి అడిగాడు ఒక్కొక్క నెంబర్లోని. సో ఓకే, ఇక్కడ 1002 చూసుకున్నట్టయితే 1 to 999 వరకు మనం ఒక్క కామా కూడా ఇన్సర్ట్ చేయలేము. ఎందుకు? 3 డిజిట్స్ ఉంటాయి కాబట్టి మినిమం 4 డిజిట్స్ ఉండాలి మనం ఏదైనా కామా అనేది ఇన్సర్ట్ చేయాలంటే. ఓకే, నెక్స్ట్ 999 తర్వాత 1000 నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు కామాస్ అనేవి. 1000 to 1002 వరకు ఎన్ని ఉన్నట్టు వాల్యూస్ 3 కామాస్ అని ఇన్సర్ట్ చేయగలం. 998 ఉంది, 3 డిజిట్స్ ఉంది కాబట్టి 0 సింపుల్గా. ఓకే, ఇక్కడ చూసుకుందాం. మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి, లాజిక్. 1 to 999 వరకు మనం కామర్స్ 0 ఇన్సర్ట్ చేయగలం. ఎందుకు? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి. మినిమం 4 డిజిట్స్ ఉండాలన్నాడు క్వశ్చన్లోని. చూసుకున్నట్టయితే ఏ కామా ఇన్సర్టెడ్ ఆఫ్టర్ 3 digits ఫ్రమ్ ది రైట్. Numbers with fewer than 4 digits, no commas. ఓకే, నెక్స్ట్ దీని నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1000. దీని నెక్స్ట్ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు మనం ఒక కామా అనేది సెట్ చేయగలం. ఇది మ్యాక్సిమం వాల్యూ ఒక కామాకి. ఈ నెంబర్ +1 చేస్తే మనం 2 కామాస్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది మ్యాక్సిమం వాల్యూ 2 కామాస్కి. మళ్ళీ దీనికి +1 చేస్తే 3 కామాస్ ఇన్సర్ట్ చేయగలం. అంతేనా? ఇక్కడ చూసుకోండి, 1000, 1000 power 2, 1000 power 3, 1000 power 4. చూసారా, ఇక్కడ పవర్స్ ఇంక్రిమెంట్ అయ్యే కొద్దీ ఈ వాల్యూస్ కామా వాల్యూస్ అని ఇంక్రిమెంట్ అవుతున్నాయి. ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేద్దామంటే, ఇనీషియల్గా ఆన్సర్ని 0 అనుకోండి. ఎక్కడి నుంచి? మినిమం మనం 1000 స్టార్ట్ చేయాలి. అంతేనా కాదా? కామర్స్ మినిమం 1 నుంచి స్టార్ట్ చేయాలి కామర్స్ కూడా. వైల్ స్టార్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అయినంత వరకు అంచాలి మనం లూప్ అనేది. ఎండ్ అనేది ఒకటి తీసుకుందాం. ఆ వేరియబుల్లోకి 8 స్టోర్ చేద్దాం. మనం ఎంతవరకు తీసుకోవాలో. ఇక్కడ 999 ఉంది. ఒకవేళ ఇది కాకుండా మనకి దీనికన్నా తక్కువ, ఐ మీన్ ఇన్ బిట్వీన్ 1000 to ఈ నెంబర్ మధ్యలో ఉందనుకో నెంబర్, మనం ఈ చివరి వరకు కౌంట్ చేయకూడదు కదా. మొత్తం ఇవన్నీ కౌంట్ చేయకూడదు. 1000 to ఇచ్చిన నెంబర్ వరకు కౌంట్ చేస్తే సరిపోతుంది కదా. సో అప్పుడు ఏం చేయాలి? ఈ చివరి మ్యాక్సిమం నెంబర్కి ఇన్పుట్ n వాల్యూకి మినిమం ఫైండ్ అవుట్ చేసి ఆ మినిమం వాల్యూ నుంచి 1000కి ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో ఇక్కడ మనం అదే చేస్తున్నాం. మినిమం వాల్యూ ఆఫ్ n కామా స్టార్ట్ ఇంటూ 1000 -1. ఇక్కడ చూసుకోండి, 1000 -1000 into 1000 అంటే ఇది కదా వాల్యూ. ఈ -1 అంటే 999 కదా వాల్యూ. దీనికి మధ్యలో వచ్చిన n అనే ఇన్పుట్ వాల్యూకి చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ మధ్యలో వచ్చినట్టయితే ఆ నెంబర్కి ఇప్పుడు ఏంటి? మ్యాక్సిమం మనకి ఎండ్ వాల్యూ ఇది కదా. ఇప్పుడు మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్సర్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎంత? ఎండ్ మైనస్ స్టార్ట్. ఇక్కడ +1 అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఎందుకు? మనకి 1000 కూడా ఇంక్లూడ్ చేస్తున్నాము. ఈ మైనస్ చేసినట్టయితే ఒక వాల్యూ మైనస్ ఉంటుంది, మన 1000 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో ఎప్పుడైతే +1 యాడ్ చేసుకున్నామో 1000 కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. అక్కడ ఇచ్చాడు కదా క్లియర్గా క్వశ్చన్లోనే, ఇంక్లూజివ్ రేంజ్ అని. సో మనం +1 అనేది పెట్టుకుంటాం. కామా అనేది ఇంక్రిమెంట్ చేసుకుంటాం ప్రతి 1000కి. కామా ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఏడవుతుంది మళ్ళీ. కామా ఇంక్రిమెంట్ చేసామంటే చూసారా, ఈ స్టార్ట్ వాల్యూ ఎంత పెరుగుతుంది మళ్ళీ.
1000కి ఇంటూ 1000 అవుతుంది, అంతేనా కదా? మన ప్రతి ఇటరేషన్కి స్టార్ట్ వాల్యూ అనేది 1000 ఇంక్రిమెంట్ చేసుకుంటే అలా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మనం బేస్ కేసు 1000 కన్నా తక్కువ అయితే మనం చెక్ చేయాల్సిన పనే లేదు, ఎందుకు స్టార్ట్ వాల్యూ 1000 ఉంది. ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది ఇన్ కేస్ 1000 కన్నా లెస్ దాన్ అయితే కండిషన్ అనేది. సో వర్క్ అవుద్దని అనుకుంటున్నాను. సో చూద్దాం, సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, చూసారా ఎఫిషియెంట్ మేనర్ ఇది. సింపుల్గా మనకి కన్స్టెంట్స్లో ఏమి ఇచ్చాడు, 10^15 దాకా ఎన్ అనే వాల్యూ నేను ఇస్తా అన్నాడు. 10^15 అయితే చూసుకున్న వాటిలో ఎంత ఉంది, 12 zeros ఉన్నప్పటికీ 4 times మాత్రమే ఐటరేట్ అయింది లూప్ అనేది. ఇంకొక 3 zeros అనేది యాడ్ చేసుకుంటే 15 zeros అవుతుంది. అప్పుడు 10^15 వాల్యూ అవుతుంది మ్యాక్సిమం వాల్యూ ఇన్పుట్ ఎర్రర్ని. ఆ మ్యాక్సిమం వాల్యూకి ఎంత ఉన్నట్టు అప్పుడు ఎన్ని ఐటరేషన్స్ అవుతున్నట్టు, 5 ఐటరేషన్స్ అవుతాయి. 1 2 3 4 5 అవుతాయి, అంతేనా? సో అదనమాట. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.